హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. చేనేత కుటుంబాలు మరియు పవర్లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కావడం జరిగిందండి. ఈ ఉచిత విద్యుత్ కోసం చేనేత కార్మికులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పత్రికా ముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు 200 యూనిట్లు మరియు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు అనేవి ప్రారంభం కావడం జరిగింది అంటే సమాచారం అండి. నేను మీకు స్క్రీన్ పైన అయితే దరఖాస్తు ఫామ్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. దరఖాస్తు ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చేనేత కుటుంబాలు మరియు పవర్లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ముందుగా చూసుకున్నట్లయితే పేరు నమోదు చేయాల్సి ఉంటుందండి. సో ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో, ఎవరికైతే మగ్గం అనేది ఉంటుందో వారి పేరు మీద సో వారి యొక్క పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉంటుందో అదే అక్కడ మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. మరియు తండ్రి భర్త పేరు. సో ఒకవేళ గనక స్త్రీలు గనక ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటూ గనక ఉన్నట్లయితే భర్త పేరైనా ఇవ్వచ్చు లేదా తండ్రి పేరైనా ఇవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పురుషులైన అయినొచ్చు లేదా స్త్రీలైనా అయినొచ్చు. సో ఎవరైనా సరే తండ్రి లేదా భర్త పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరియు చిరునామా. సో మీరు ఏ గ్రామంలో ఉంటున్నారు, మీ పంచాయతీ ఏంటి, మీ మండలం ఏంటి, జిల్లా, సో ఇలా మీ పూర్తి చిరునామా అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు ఫోన్ నెంబర్, వర్కింగ్లో ఉండే ఫోన్ నెంబర్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఆధార్ కార్డ్ నెంబర్. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత చేనేత లేదా పవర్లూమ్ యూనిట్. సో ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే అడగడం జరుగుతుంది. చేనేత కార్మికులకైతే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పవర్లూమ్ యూనిట్లకైతే 500 యూనిట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఏ మగ్గం అయితే నేస్తూ ఉంటారో సో ఆ మగ్గానికి సంబంధించి మీరు అక్కడ టిక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పవర్లూమ్ యూనిట్ అయితే యూనిట్ పేరు పేర్కొనాల్సి ఉంటుంది. సో యొక్క యూనిట్ అనేది కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా చేనేతన లేదా పవర్లూమ్ యూనిటా సో అది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చేనేత గుర్తింపు కార్డు సంఖ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే మగ్గం నేస్తూ ఉంటారో చేనేత కార్మికులు సో వారికి సంబంధించి వారికి జారీ చేసినటువంటి గుర్తింపు కార్డు ఏదైతే ఉంటుందో అందులో సంఖ్య అయితే ఉంటుందండి. ఆ సంఖ్యను మీరైతే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ సేవా సంఖ్య. సో మీ యొక్క విద్యుత్కి సంబంధించి మీటర్ నెంబర్ అనేది ఉంటుందండి. సో మీ యొక్క కరెంటు బిల్ కనుక తీసుకున్నట్లయితే అక్కడే పైన 13 నెంబర్లు అయితే అక్కడైతే ఉంటుంది. విద్యుత్ సేవా సంఖ్య అయితే దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటి వివరాలు. సో మీ యొక్క ఇల్లు అనేది సొంతమా లేదా అద్దెకుంటున్నారా సో అనేటువంటి వివరాలు కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క వివరాలు అనేవి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫామ్లో అయితే పై ఇచ్చిన సమాచారం సత్యమని నేను ప్రకటిస్తున్నాను. ఏదైనా తప్పుగా ఉన్నట్లు కనుగొనబడితే దాని పరిణామాలకు నేను పూర్తి బాధ్యత వహిస్తాను అయితే ఇక్కడ ఒక మ్యాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అంతా మీరు అయిపోయిన తర్వాత ఇదంతా మీరు సొంతమని భావించినట్లయితే స్థలం. సో మీరు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి స్థలం నేమ్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తేదీ, మీరు ఈ తేదీని దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి దరఖాస్తు తేదీ అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని సంతకం. సో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో 200 యూనిట్లకి మరియు 500 యూనిట్లకి సో వారి యొక్క సంతకం అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్తో పాటు మీరు కొన్ని పత్రాలు అనేవి యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డ్ జెరాక్స్, అదేవిధంగా ఇటీవల విద్యుత్ బిల్లు, చేనేత గుర్తింపు కార్డు జెరాక్స్, పవర్లూమ్ యూనిట్ నమోదు సర్టిఫికేట్. సో ఈ విధంగా కొన్ని పత్రాలనేవి కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా చేనేత కుటుంబాలకు సంబంధించి ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు అనేది ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందండి. సో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే మీరు ప్రెజెంట్ ఏప్రిల్ నెలలో కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ మే నెల నుంచి కరెంట్ బిల్ అనేది ఉండదు. మొత్తం ఉచితంగా అయితే ఉంటుంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ కనుక వచ్చినట్లయితే సో ఆ యూనిట్లకి మీకు బేస్ చేసుకొని కరెంట్ బిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చేనేత కార్మికులకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.